మీకు తెలుసా? 'రొబిన్హో' అనే రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ ప్లేయర్ జైల్‌లో ఉన్నప్పుడు అక్కడే ఒక టీమ్‌ని తయారు జేసి జైల్లోనే టోర్నమెంట్స్ జరిపేవాడు. 'రొబిన్హో' రియల్ మాడ్రిడ్‌లో ఉన్నప్పుడు చాలామంది ప్లేయర్స్ 'రొబిన్హో'కి చాలా పొటెన్షియల్ ఉందని, తను చాలా పెద్ద ప్లేయర్ అవుతాడని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇంక్లూడింగ్ బ్రెజిలియన్ లెజెండ్ 'పెలే' కూడా తను నా వారసుడని, ఫుట్బాల్‌లో అతనికి మించి ఇంక ఎవరు కూడా అతనికున్న లెగసీని కంటిన్యూ చేయలేరని చెప్పాడు. కానీ 'రొబిన్హో'కి కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల అతన్ని జైలుకి తరలించాల్సి వచ్చింది. 'రొబిన్హో'ని ఒక రేప్ కేస్ మీద అతను కన్విక్ట్ అవ్వటంతో అతన్ని జైలుకి తరలించారు. కానీ అతను జైలుకెళ్ళినా సరే ఫుట్బాల్ మీద ఉన్న ప్యాషన్ ఆగలేదు. ఫుట్బాల్‌లో ఉన్న ఇన్‌మేట్స్‌తో అతను టీమ్ చేసి, ఆ టీమ్‌కి కోచింగ్ ఇచ్చి, ఆ టీమ్‌తో టోర్నమెంట్స్ జరిపేవాడు. ప్రిజన్‌లో ఉన్న ఇన్‌మేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫుట్బాల్ బూట్స్‌ని రొబిన్హోకి ఇచ్చి అతనితో గేమ్ ఆడిచ్చేవారు. సో, ఇలా 'రొబిన్హో' బయట మాత్రమే కాకుండా ప్రిజన్‌లో కూడా ఒక ప్లేయర్.